కమల్సరీ క్రియేషన్స్ అలీబాబా ఒక్కడే దొంగ. యాక్చువల్గా ఈ టైటిల్ నిర్మాత గారు డైరెక్టర్ గారు ఇద్దరు కలిసి ఈ కథకి యాప్ట్ అనుకొని అలీబాబా 40 దొంగలు, అలీబాబా 60 దొంగలు, అలీబాబా ఒక్కడే దొంగ అంటే ఈ కథకి డైరెక్టర్ గారు ఈ టైటిల్ ఎందుకు పెట్టాలి అని అనిపించేసి ఆయన మాట అడిగితే ఆయన, సార్ ఈ కథ వినిన తర్వాత ఈ టైటిల్ యాప్ట్ కదా అనేది మీరే చెప్తారు అన్నారు. గతంలో తను సుందరానికి తొందరకి ఎక్కువ అనే ఒక టైటిల్ బాలాదిత్య జ్యోతి ఓ సినిమా చేయడం జరిగింది. తర్వాత తను రైటర్గా ఎన్నో సినిమాలు చేసి ఫణి ప్రకాష్ మా డైరెక్టరు, మా నిర్మాత శివాజీ గారు, మా కెమెరామెన్ జాన్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకాంత్ గారు, అలాగే మంచి సింగరు నిహాల్ గారు, అలాగే డాన్స్ మాస్టర్ రాకేష్, అలాగే మా నిర్మాత గారికి బాగా హెల్ప్ చేసిన ఆయనకి అండగా ఉన్న ఆయన మిత్రుడు. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బొడ్డేడి శివాజీ అండి. అనకాపల్లి నుంచి వచ్చాను. నా బ్యానర్ కమల్ సినీ క్రియేషన్స్. నాకు స్వతహాగా నా వ్యాపారం సినిమా వ్యాపారం కాదండి, కానీ సినిమా అంటే ప్రాణం, సినిమా అంటే ఇష్టం. అదే దృక్పథంతో నేను సినిమా తీయడానికి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో అనేక నెలలు ఉంటూ అనేక స్టోరీలు విని ఫైనల్గా డైరెక్టర్ గారు చెప్పినటువంటి ఈ స్టోరీ అలీబాబా ఒక్కడే దొంగ నచ్చడంతో నేను ఈ సినిమా నిర్మాణానికి ముందుకొచ్చానండి. అలీ గారు కూడా నాకు ఎంతో సంతోషంగా డేట్స్ ఇచ్చి ఇన్ టైంలో పూర్తి చేయడానికి బాగా సహకరించారు. అలీబాబా ఒక్కడే దొంగ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా నేను మ్యూజిక్ చేస్తున్నాను. ఒక మంచి ఆపర్చునిటీ నాకు పణిప్రకాష్ గారు, డైరెక్టర్ పణిప్రకాష్ గారు, అలాగే శివాజీ గారు నాకు కల్పించారు. ఐ హోప్ ఈ సినిమాలో మంచి పాటలు చేసాం, అంటే మంచి సాహిత్యం ఉంటుంది, మంచి సంగీతం ఉంటుంది. డెఫినెట్గా అలీ గారితో బాలు గారు చెప్పిన మాట నాకు నిజంగా తెలియదు, ఇప్పుడే నేను విన్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద సింగర్, అంత ఎక్స్పీరియన్స్డ్ సింగర్ ఆయన, ఎన్నో వేల పాటలు పాడిన ఒక గిన్నీస్ బుక్ రికార్డు హోల్డర్ ఆయన, మన తెలుగువారు. ఆయన ఈ పాటల్లో సాహిత్యం సంగీతం రెండు వినపడుతున్నాయని చెప్పడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఇట్లా బాలు గారు ఎన్నో పాటలు పాడారు. ప్రతి ఒక్క గణేష్ నవరాత్రుల్లో మోగేటువంటి పాటలవి. నేను అనుకుంటున్నాను డెఫినెట్ గా ఇది కూడా వన్ ఆఫ్ ది ఆ సాంగ్, అట్లాంటి ఆ కోవలోకి చెందిన సాంగే అది కూడా. ఎందుకంటే ఈ పాట కంపోజ్ చేసినప్పటి నుంచి చెప్పడం శ్రీకాంత్ నాకు, అండ్ డైరెక్టర్ గారు ఫణిప్రకాష్ గారు, జిల్లెల వరప్రసాద్ చాలా అద్భుతంగా రాశారు ఈ పాటని. శివాజీ గారు ఈ పాట నేను పాడిన తర్వాత వాళ్ళందరూ చాలా ఎంకరేజ్ చేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా అలీ గారు, తర్వాత ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మాస్టర్ గారు, రాకేష్ మాస్టర్ గారు ఇంత అద్భుతంగా దీన్ని చిత్రీకరిస్తున్నారంటే కన్నుల పండుగగానే ఉంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. ఈ అలీబాబా ఒక్కడే దొంగలో నేను అన్ని సాంగులు చేయడానికి పనిప్రకాష్ గారు, అలాగే ప్రొడ్యూసర్ గారు, అలాగే హీరో ఆలీ సార్, రాకేష్ మాస్టర్ అంటే ఇవ్వండి అన్ని సాంగులని సార్ మనసుతో సహృదయంగా చెప్పడం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రొడ్యూసర్ గారు ఒక మంచి వ్యక్తిగా ఉన్నారు అని పనిప్రకాష్ గారు నాకు చెప్పడంతో
నేను సార్ని పరిచయం చేయించారు, మాట్లాడాను. సో ఆలీ సార్ అన్నది 100కి 1000 పాలు కరెక్ట్, ఇది వాస్తవం. ఈ సినిమా ఫీల్డ్లో ఇలాంటి వాళ్ళు ఉండాలి. అతనికి ఏమి తెలియకపోయినా సినిమా వాళ్ళు మాకు ఫ్రెండ్స్ కాదు, నేను బయట నుండి వచ్చి ఇక్కడ సినిమా చేయడానికి వచ్చానని పనిప్రకాష్ గారితో మాట్లాడిన తర్వాత ఇందులో నాకు తెలిసింది ఏంటంటే ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆరోగ్యం, అనారోగ్యం. అనారోగ్యకరమైన యొక్క వ్యక్తులు, ఆరోగ్యకరమైన వ్యక్తులు, ఇవి ఆరోగ్యకరమైన వ్యక్తులు ఈ టీం వర్క్ లో చేరడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను నేను. హీరోగా ఆలీ గారికి ఇది 50వ సినిమా అండి. ఆయన ఇప్పటివరకు 49 చిత్రాలు హీరోగా చేశారు. డాక్టర్ అయిన తర్వాత డాక్టర్ ఆలీ గారు ఆలీబాబా ఒక్కడే దొంగ చేయడం ఇది 50వ చిత్రంగా నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది ఈ కథ ఆయనకి నచ్చిన తర్వాత ఒప్పుకొని సూపర్ డూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో 50వ సినిమా ఈయన నాతో చేయడం జరిగిందండి. ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను. ఒక 3 months ముందే ఫోన్ చేసి, సార్ ఒక మంచి పిక్చర్ చేస్తున్నాం, మీరు ఉండాలి, మీరు చేయాలనగానే ఆయన కలిసాం. తర్వాత ప్రొడ్యూసర్ గారు శివాజీ గారు, ఆయన చిన్న ప్రొడ్యూసర్, కానీ ఇక్కడ మాకు టెక్నికల్ గా ఎక్విప్మెంట్ వైజ్ గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఫస్ట్ నుంచి ఆయన ఏమన్నారంటే బాగా రావాలి, నాకు పిక్చర్ బాగా నిలబడాలి, బాగుండాలి, మీరు కాంప్రమైజ్ అవ్వకండి, బాగా చేయండి అన్నారు. అలాగే నా అదృష్టం ఏంటంటే అలీ గారితో పనిచేయటం. ఐఎమ్ వెరీ లక్కీ. అలీ గారిని డాక్టర్ అలీ గారిని చెప్తాను నేను. అండ్ ఈ పిక్చర్ ని మళ్ళీ ఇంకోసారి సక్సెస్ మీట్ లో వచ్చి మీ అందరితో షేర్ చేయాలని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రేక్షకులకి, వీక్షకులకి అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ఆలీబాబా ఒక్కడే దొంగ కమల్ సినీ క్రియేషన్స్ ప్రొడక్షన్ లో బొడ్డాడి శివాజీ గారు సోలోగా ప్రొడ్యూస్ చేస్తూ సినిమా ఇండస్ట్రీ కొత్తగా వచ్చి నేను మంచి సినిమా చేయాలి, ఎక్కడున్నా ఎలా ఉన్నా నాకు సినిమా అంటే చాలా ఇష్టం, ఏ రకంగానూ సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి ఇక్కడికి రావడం, నేను అనుకోకుండా ఆయన్ని కలవడం, ఆయన కథ విని నేను చేస్తాను అనడం, అక్కడి నుంచి మొదలైందండి. ఈ కథ విన్నాక మా అందరికీ ఈ టైటిల్ ముందు పెట్టలేదండి. టైటిల్ అసలు ముందు అనుకున్న టైటిల్ కాదు. ఆయన కథ విన్నాక హీరో ఎవరైతే బాగుంటుంది అని బాగా ఆలోచిస్తూ ఉంటే చాలా మంది చాలా రకాల పేర్లు చెప్పారు, కానీ నాకు ఆలీ గారు గుర్తొచ్చారు. ఆలీ గారు అయితే ఈ సినిమాకి కరెక్ట్ అని ఆలీ గారి దగ్గరికి వెళ్ళి బతిమాలితే పని నేను హీరోగా మానేశాను, చెయ్యను, మామూలుగానే చాలా బిజీగా ఉన్నాను, 365 రోజులకి 400 రోజులు బిజీగా ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్టద్దు అన్నాడు. లేదన్నయ్య ఈ కథకి మీరే కంటే బాగా బతిమాలడంతో సరే ఓ రోజు ఊళ్ళోకి వచ్చి కథ వింటానన్నారు. కథ విన్నారు. విన్న మరుక్షణం అన్నయ్య తప్పకుండా చేద్దాం పని, కానీ డేట్లు చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి జాగ్రత్తగా అంటే మీరు ఇచ్చిన టైంలో మీరు ఇచ్చిన డేట్లతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేను చేసుకుంటానన్నాను.